ఉంచుకునేందుకు ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. బరువు పెరగడం అనే సమస్యని ఆయుర్వేదంలో స్థూల వ్యాధిగా చెప్పారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ, ముఖ్యంగా చిన్నపిల్లలు 13-14 ఏళ్ల నుంచి బరువు పెరుగుతున్నారు. చిన్నప్పుడే ఉంటారు కొంతమంది, కాకపోతే అది వేరే రకం. అది కొంతమంది సడన్గా బరువు పెరిగిపోతూ ఉంటారు. ఎందువల్లంటే మానసిక ఒత్తిడి లాంటి సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి ఏది కారణం అనేది చూడాలి తల్లిదండ్రులు. దానికి తగ్గట్టు వాళ్ళకి ఆహారం నియంత్రణగా, అంటే ప్రాపర్గా పెట్టడం ద్వారా వెయిట్ తగ్గుతారు. ముఖ్యంగా ఆహారంలో పిండి పదార్థాలు లాంటివి, షుగర్ లాంటివి, అలాగే నూనెలు, అంటే ప్రాసెస్డ్ నూనెలు లాంటివి బాగా తగ్గించి, ఏవైతే మనకి మనం పట్టించిన నూనెలు ఉంటాయో, అంటే ఒకటే రకం వాడకుండా మార్చి వాడడం ద్వారా వాళ్ళు బరువు కొంతవరకు నియంత్రించుకోవచ్చు. అలాగే ఆహారంలో కొంతమంది ఫాస్టింగ్ లాంటిది, ఈ మధ్యకాలం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంటివి చేస్తున్నారు. ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చు, కానీ అధికంగా ఫాస్టింగ్ కూడా చేయొద్దని చెప్తుంది ఆయుర్వేదం. అదేవిధంగా అధికంగా వ్యాయామం, అంటే చాలా అధికంగా వ్యాయామం చేసినప్పుడు వాళ్ళకి డిప్రెసివ్ కండిషన్ వచ్చి మళ్ళీ తినేస్తూ ఉంటారు. అలా కాకుండా మితంగా వ్యాయామం చేసుకుంటూ, మితంగా ఆహారం తీసుకుంటూ, వాళ్ళ యొక్క సిస్టమ్ని అర్థం చేసుకుని దొరికే ఫుడ్ని తినడం ద్వారా కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడేది చాలా మటుకు రైస్ ద్వారాను, వైట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా వస్తుంది. కాబట్టి అవన్నీ బాగా తగ్గించేసి టైమ్లీ ఫుడ్ తీసుకోవాలి. చాలామంది 3-4 సార్లు తింటూ ఉంటారు. అదే ఒక సందర్భంలో తినచ్చు అని కూడా చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఏదైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఏదైతే చెప్పారో 8 గంటలు గ్యాప్ ఇవ్వడం, అంటే పొద్దున్న సూర్యోదయం టైంలో 10 గంటలకి భోంచేస్తే మళ్ళీ సాయంత్రం 6-7ంటికి భోంచేస్తే సరిపోతుంది. అది మధ్యలో ఏదైనా గ్రీన్ టీ లాంటివి తీసుకుంటూ, ఏదైనా లైట్గా ఏదైనా పల్లీలు, ఉడకపెట్టిన పల్లీలు లాంటివి, లేదా మొక్కజొన్న లాంటిది కొంచెంగా తింటే కనుక బరువు పెరగరు. అలాగే ఎప్పుడైతే భోజనం చేశారో వెంటనే పడుకోకూడదు. అర్లీగా పడుకోవాలని కూడా శాస్త్రం చెప్తుంది. 8:30-9 పడుకుంటే కనుక పొద్దున్న 4-5ంటికి లేస్తారు. అది చాలా చాలా మంచిది హెల్త్కి. అర్లీ మార్నింగ్ ఎవరైతే లేస్తారో 4-5 గంటలకి వాళ్ళకి మెటబాలిజం చాలా బాగుంటుంది. వాళ్ళు బరువు చాలా త్వరగా తగ్గుతారు. ఒక్కసారి కేజీలు తగ్గక్కర్లేదు. నెలకు 3 కిలోలు 2 కిలోలు తగ్గితే కూడా చాలు. అలాగే సంవత్సరానికి 8-10 కిలోలు తగ్గితే చాలా మంచిది. కాబట్టి ఈ యొక్క పద్ధతులు ఏవైతే ఉన్నాయో పూర్వకాలం పద్ధతులు, అవి పాటిస్తే కనుక హెల్దీగా ఉంటారు. వ్యాయామం కూడా సక్రమంగా ప్రతిరోజు చేయాలి, వదిలిపెట్టకుండా చేయాలి. ఇలా చేస్తే మంచిది. శరీర బరువును అదుపులో ఉంచుకునేందుకు ఆయుర్వేదం తనవైన కొన్ని పరిష్కారాల్ని సూచిస్తుంది. బరువును అదుపులో ఉంచడానికి తేనె, నిమ్మరసం మేలైన పరిష్కారం. నిత్యం ఉదయం పూట గోరువెచ్చటి నీళ్లలో కొద్దిగా తేనె, కొంచెం నిమ్మరసాన్ని మిళాయించి తీసుకుంటే బరువు చక్కగా అదుపులో ఉంటుంది. బరువును అదుపులో ఉంచడానికి పళ్ళు, పళ్ల రసాల్ని నిత్యం తీసుకోవటం మేలు. అలాగే ఆకుకూరలు,